హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 5వ స్కందం, సో 19 అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. సో నిన్న క్లాస్ లో మనం ముఖ్యంగా భరతవర్షం, ఆ భరతవర్షం యొక్క విశిష్టత, సో దేవతలు సైతం ఏమాత్రం ఇంకేదైనా పుణ్యం కానీ మిగిలి కానీ ఉంటే దయచేసి మాకు ఆ భరతవర్షంలో మానవుడిగా పుట్టే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి, సో దేవతలు ఆ, మనం వేడుకోవడం. అట్లాగే ఆ, ఓ దేవతలు అంటున్నారు, ఇక్కడ పుణ్యనదులు ఉండొచ్చు, అక్కడ పుణ్యస్థలాలు కూడా ఉండొచ్చు, నీల స్థలాలు ఉండొచ్చు, కానీ అక్కడ భక్తులు లేకపోతే, భక్తులు వాటి గురించి చర్చించకపోతే, లేదా అక్కడ భగవంతుడు సంబంధించినటువంటి ఆ ఆ కార్యాలు అక్కడ విస్తృతంగా జరగకపోతే, అది దేవతల లోకమైనా సరే దానికి దానిపైన ఎవరు ఆసక్తి చూపించరు. సో ఇంత అవకాశం ఉండి, ఇక్కడ పుట్టి ఇక్కడ అవకాశం మనకు ఉండి మన ఎడ నుంచి మనం బయటపడలేకపోతున్నాము అంటే, వీటన్నిటి యొక్క అంటే భగవంతుడి యొక్క నామము, భక్తుల యొక్క సాంగత్యము, లేదా శాస్త్రాల పఠనము, లేదా సంకీర్తన యజ్ఞము మనం చేయలేకపోతే, మనం ఆల్మోస్ట్ మనం వేటగాడి దాంట్లో మనం బందీ అయినట్టు వాళ్ళు అని చెప్పి చెప్పాను. ఇంకా ఈ విధంగా వాళ్ళు తలుచుకుంటున్నారు దేవతలు ఈ విధంగా. సో బ్రహ్మలోకాల్లో వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు బతకడం కంటే కూడా ఈ భరత వర్షంలో అల్ప జీవితం అయినా సరే చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే తనకి పరిపూర్ణ చేసుకునే అవకాశం దొరికి అతను వైకుంఠం వెళ్ళేదానికి అవకాశం తనకు దొరుకుతుందన్నమాట. అయితే వాళ్ళు అనుకుంటున్నారు, మేము ఇన్ని తపస్సులు చేసి, ఎన్నో యజ్ఞాలు చేసి, వ్రతాలు చేసి, దాన ధర్మాలు చేసి మేము ఇటువంటి పొజిషన్ మేము సంపాదించుకున్నాము, కానీ దాని విలువ ఏముంది అసలు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భోగభాగ్యాలు మేము నారాయణని స్మరించుకోవడం, మేము ఆల్మోస్ట్ మేము మేము వదిలేసుకున్నాం నారాయణ స్మరించడమే. కాబట్టి ఆ వాళ్ళు అంటున్నారు, మానవులు నిజంగా ఈ భరత భూమి మీద పుట్టడం అనేది ఎంత అద్భుతం. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో గతంలో ఎన్నో పుణ్యకర్మలు చేసి ఉండాలి, లేదా భగవంతుడు వారిపై ఒక ప్రత్యేకమైనటువంటి ఆ, ఒక ఒక ఎక్కడో ప్రసన్నుడై వాళ్ళకి ఈ అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. కానీ మేము దేవతలం భక్తి సేవ చేయడానికి భక్తవర్షంలో మానవ పొందాలని మేము మాత్రమే ఆశించగలము. కానీ ఈ మానవులు ఇప్పటికే ఇక్కడ నిమగ్నమై ఉన్నారు. సో వాళ్ళు క్లియర్ గా మనకి ఆ, ఈ భక్తవర్షంలో పుట్టడం అనేది ఆషామాషిగా జరగట్లేదు. అది ఎన్నో జన్మల తర్వాత చేసిన పుణ్య కార్యక్రమాలు, లేదా ఆ పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల భగవంతుడు అక్కడ సంతోషపడ్డాడు. మనకి మన కంట్రోల్ అయితే లేదు, కానీ ప్రస్తుతానికి మనం ఇటువంటి స్థితిలో ఇక్కడ ఇప్పుడు మనం జీవించి ఉన్నాం. సో వాళ్ళు ఏదైతే మనం పొందలేకపోయామని వాళ్ళు అంటున్నారో, ఇక్కడ మనకి అది పుష్కలంగా దొరికే అవకాశం ఉంది. భగవన్నామము, భగవత్ సేవ, భక్తుల సాంగత్యం, కృష్ణ కథ, ఇవన్నీ మనకు దొరికే అవకాశం ఉంది. వాళ్ళంత భోగభాగ్యాలు అనుభవిస్తూ అవి వాటిలో వాళ్ళు ఏమాత్రం వాళ్ళ రసాన్ని ఆస్వాదించలేకపోతున్నారు అంటే, దాన్ని బట్టి ఇంకా మనం కోరుకునే కోరికలన్నీ ఎంత మాత్రం ఉన్నాయి ఇవన్నీ, అవి ఎంత మాత్రం మనకు నిజంగానే మనకి తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయో అది మనం కొద్దిగా ఆలోచించుకోవాలి. సో అలా ఉంటున్నప్పుడు నెక్స్ట్ 20వ శ్లోకంలోకి, సారీ 20 అధ్యాయాలకు మనం ప్రవేశిస్తున్నాం అన్నమాట. ఇప్పటి వరకు మనం కేవలం జంబూ ద్వీపంలో ఉన్నటువంటి 9 వర్షాలు, ఆ 9 వర్షాల్లో ఉన్నటువంటి ఆ 9 వర్షాలు ఉన్నటువంటి ఆ ఆ ఆ, ప్రత్యేకమైనటువంటి కొండలు, అక్కడ ఉన్నటువంటి సరస్సులు, వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాం. అలాగే అధిష్టాన భగవంతులు, అక్కడ ఉండేటువంటి భక్తులు, వాళ్ళు ఏమని ప్రార్థిస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం వివిధ వర్షాల్లో జంబూ ద్వీపంలో మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు జంబూ ద్వీపాన్ని దాటి ఇంకా 6 ద్వీపాలు ఉన్నాయి. సో 6 ద్వీపాల గురించి మనం ఇప్పుడు కొంచెం బ్రీఫ్ గా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఈ
ఈ జంబూ ద్వీపం కాకుండా ఉండేటువంటి మిగతా ద్వీపాల్లో అక్కడ కూడా ఒక విధంగా చెప్పాలంటే అదంతా కూడా ఉదయం చెప్పండి అంతా కూడా భౌమ స్వర్గమే ఇదంతా కూడా ఆ ద్వీపాల్లో కూడా మంచి మంచి విలాసాలు ఉన్నాయి, గొప్ప గొప్ప భోగం కావాల్సినటువంటి వాతావరణం అక్కడ ఉంది. అక్కడ ఆ, ఎంతో పుణ్యం చేసుకొని భోగభాగ్యం అనుభవించడానికి వాళ్ళు మిగతా ద్వీపాల్లో వాళ్ళందరూ జన్మించి అక్కడ నివసిస్తూ ఉన్నారు అన్నమాట. సో ఈ మొత్తం భూమండలంలో 10% మాత్రమే ఈ 7 ద్వీపాలు 7 సముద్రాలు ఉన్నాయి. అది 10% కదా. దాంట్లో భరత వర్షంలో పుట్టడం అంటే అది అది నిజంగానే మనం ఆ భగవంతుడు మన పైన ఎంతో కృప చూపించినట్టే మనం అర్థం చేసుకోవాలి. సో మిగతా 6 ద్వీపాలు, ఆ ద్వీపాలు ఉన్నటువంటి వివిధ ముఖ్యమైనటువంటి అది అక్కడ పర్వతాలు కావచ్చు, లేకపోతే నదులు, వాటి గురించి ప్లస్ అక్కడ ఉండే మిగతా లక్షణాలు, ఆ వాతావరణం అంతా కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు సుదేవ్ కోసం అంటున్నాను. ఇకపై నేను ప్లాక్ష ద్వీపంలో మొదలుపెట్టి 6 ద్వీపాల కొలతలు, లక్షణాలు మరియు రూపాలను నేను వివరిస్తాను. సో ఇప్పుడు మీరు నేను ఫస్ట్ లక్షద్వీపంతో స్టార్ట్ చేసి లాస్ట్ కి పుష్కర ద్వీపం దాకా ఇప్పుడు నేను మిగతావన్నీ నేను ఇప్పుడు నీకు వివరిస్తాను అంటున్నాను. ముఖ్యంగా 6 ద్వీపాలు ఉన్నటువంటి సమానమైన అంశాలు అంటే కామన్ ఫీచర్స్ అన్ని ద్వీపాలకు మనకు కనిపించేటువంటి అంటే ప్రతి ద్వీపంలో కనీసం ఉండేటువంటి విషయాల్ని ఫస్ట్ నేను దాన్ని డిస్కస్ చేస్తా అంటున్నాను. సో 6 ద్వీపాల్లోని సమానమైన అంశాలు. సో ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ఫస్ట్ జంబూ ద్వీపం అయిపోయింది, 1,00,000 యోజనాలు చుట్టూ లవణ సముద్రం ఉంటుంది. సో జంబూ ద్వీపం ఎన్ని యోజనాలో దాని సముద్రం కూడా అంటే లవణ సముద్రం అంటే ఉప్పు సముద్రం కూడా అంతే సైజు ఉంటుంది అనమాట. అంతే సైజు. ఇది 1,00,000 యోజనాలు అయితే అది కూడా 1,00,000 యోజనాలు. దాని తర్వాత ద్వీపాలన్నీ కూడా రెండు రెట్లు డబల్ అవుతాయి అన్నమాట వాటి సైజులన్నీ కూడా. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, ఎందుకంటే ప్రియవ్రతుడు నెక్స్ట్ ద్వీపంకి వెళ్ళినప్పుడు అతని సైజు పెంచుకున్నాడు. అతని సైజు పెంచుకొని అట్లాంటి ఒక తన రథంతో పెద్ద ఒక మార్క్ ఏర్పాటు చేశాడు. అట్లాగా పోతూ పోతూ ఉండే కొంది అది సైజు పెరుగుతూనే ఉంది. ఎందుకు ప్రియవ్రతుడు సైజు పెరుగుతున్నాడంటే తన వాసుని తను ఎప్పుడు కనిపించేటట్టుగా తన సైజు పెంచుకుంటూ వెళ్ళాడు. సో అట్లా ఎత్తుకుంటే గనక సో జంబూ ద్వీపం 1,00,000 యోజనాలు అయితే లక్షద్వీపం 2,00,000 యోజనాలు అనమాట. 2,00,000 యోజనాలు. అలాగే దాని సముద్రం, చెరుకు రసం సముద్రం అయితే ఉందో అది 2,00,000 యోజనాలు. సో ఇది 2,00,000, అది అంటే డబుల్ అయింది కదా. ఇంత ముందు జంబూ ద్వీపం 1 నుండి ఇప్పుడు 2 అయింది. నెక్స్ట్ షల్మలి ద్వీపం, ఇక్కడ ఉండేది ఏంటది సురా సముద్రం. ఇది వచ్చి ఇంకా డబుల్ అయింది. 1, 2 అయింది, 2, 4 అయింది. కాబట్టి 4,00,000 యోజనాల ద్వీపము షల్మలి ద్వీపము, అలాగే 4,00,000 యోజనాల సురా సముద్రం, సురసాగరం. నెక్స్ట్ కుషాద్వీపం. సో కుషాద్వీపం 8,00,000 యోజనాలు, అలాగే నెయ్యి సముద్రం 8,00,000 యోజనాలు. అది క్రౌంచ ద్వీపం. సో క్రౌంచ ద్వీపం వచ్చి మళ్ళీ డబల్ 1.6 లక్షల యోజనాలు అంటే 16,00,000 యోజనాలు. లేదా శాఖా ద్వీపం, ఇక్కడ వచ్చేసి ఏముంది మజ్జిగ. క్రౌంచ ద్వీపం వచ్చేది అక్కడ పాలు సముద్రం, ఇది మజ్జిగ, అది చూడు డబల్ అయింది. అట్లాగే పుష్కర ద్వీపం, అలాగే దాని లాస్ట్ది ఇది, దాని ఆనుకో ఉండేది సో స్వీట్ వాటర్ అన్నమాట, శుద్ధ నీరు, స్వీట్ వాటర్. అది 64,00,000 యోజనాలు. దాని సముద్రం కూడా 64,00,000 యోజనాలు. ఏదైతే బ్రాకెట్ లో ఉన్నాయో ఈ కొలతలన్నీ ఏంటంటే జంబూ ద్వీపం మధ్యలో నుంచి నిటారుగా డిస్టెన్స్ వేసుకుంటే, జంబూ ద్వీపం మధ్యలో నుంచి స్ట్రైట్ గా ఆ ద్వీపాలకు కానీ డిస్టెన్స్ అంటే వాటి కొలత కానీ తీసుకుంటే ఈ ఈ కరెక్ట్ ఈ లెక్కలు వస్తాయి అన్నమాట. మనం సో మనం లెక్కల్లోకి ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు, అనవసరంగా మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది నేను మీకు పర్సనల్ గా నేను చెప్తాను, ఆ కొలతలన్నీ కూడా ఎట్లా అనేది. సో నేను వాటిల్లోకి వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడు. ఏంటి ప్రతి ద్వీపం యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రతి ద్వీపంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
ఆ ప్రత్యేకతలను బట్టే అక్కడ వాతావరణం ఉంది. ఒక్కోసారి ఆ ప్రత్యేకతను బట్టే వాటికి పేరు కూడా వచ్చింది. సో ఏంటి ఆ ప్రత్యేకతలు? ప్రతి ద్వీపంలో ఒక ప్రత్యేకమైన ఒక చెట్టు గాని, మొక్క గాని లేదా పర్వతం గాని ఉంటుంది. దానివల్లనే ఆ ద్వీపానికి పేరు వచ్చింది. ఏదో ఒక స్పెషాలిటీ ఉంది. ఒక చెట్టు అయినా ఉండొచ్చు, ఒక మొక్క అయినా ఉండొచ్చు, లేదా ఒక పర్వతం అయినా ఉండొచ్చు. ఆ పర్వతాన్ని బట్టి లేదా ఆ మొక్క బట్టో లేకపోతే ఆ చెట్టుని బట్టో ఆ ద్వీపానికి ఆయా పేరు వచ్చిందనమాట. సో ప్రియవ్రతుడికి 10 మంది కుమారుల్లో 3 మహాభాగవతులైనారు. మిగిలిన 7 మందికి 7 ద్వీపాలు అప్పచెప్పారు. మిగిలిన 7 మందికి 7 ద్వీపాలు అప్పచెప్పారు. మొదటి ద్వీపంలో ఎన్ని వర్షాలు ఉన్నాయి? మొదటి మొదటి ద్వీపం అంటే జంబూ ద్వీపం ఎన్ని ఉన్నాయి? మనం చూసుకున్నాం. 9 వర్షాలు ఉన్నాయి. సో మొదటి ద్వీపం అయిన జంబూ ద్వీపంలో 9 వర్షాలు ఉంటే ఇప్పుడు 2 నుంచి 6 ద్వీపాలు. సో 2 నుంచి 6 ద్వీపం అంటే ప్లక్షా ద్వీపం నుంచి శాఖా ద్వీపం దాకా 2, 3, 4, 5, 6 వీటిల్లో 7 వర్షాలు. అలాగే ఆ మొత్తం 7 వర్షాలు ఉంటాయి. జంబూ ద్వీపంలో మనకి చూసాము 9 వర్షాలు ఉంటాయి. ఇప్పుడు 2వ ద్వీపం నుంచి 6వ ద్వీపం దాకా అంటే ప్లక్ష ద్వీపం నుంచి శాఖా ద్వీపం దాకా 7 వర్షాలే ఉంటాయి. మొదటి దాంట్లో మాత్రమే 9 వర్షాలు, దీంట్లో 7 వర్షాలు. కానీ చివరిది పుష్కర ద్వీపంలో మాత్రం 2 వర్షాలే ఉన్నాయి. 2 వర్షాలు ఉన్నాయి అక్కడ. అప్పుడు 7 ద్వీపాల రాజులు వారి కుమారుల పేర్లే వర్షాలుగా పెట్టారు. సో 7 ద్వీపాల్లో 7 మంది రాజులు ఉన్నారు. సో 7 మంది రాజులకి వాళ్ళకు వచ్చేటువంటి సంతానాన్ని బట్టి, కుమారులను బట్టి వాళ్ళు ఒక్కొక్క పేరు వాళ్ళ వాళ్ళ వర్షాలకు ఇచ్చారు అనమాట. అయినప్పుడు వాటిలో మనం డీటెయిల్ గా పోము వాటిలో. జంబుద్వీపం మాత్రం డీటెయిల్ గా ఎందుకు వెళ్ళాము అని అంటే, ఎందుకంటే మనం ఉండేది భరత వర్షం కాబట్టి, అది ఉంటే జంబుద్వీపంలో కాబట్టి మనం అందువల్ల దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అది డీప్ గా వెళ్ళారు సుఖదేవ్ గోస్వామి. సో మిగిలిన వాటిల్లో ఆ జస్ట్ ఆ రూపురేఖలు, ఆ లక్షణాలు, వాటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తామని. సో ఇక్కడ మనం గమనించుకోవచ్చు ఇక్కడ ఈ టేబుల్లో. సో లక్ష ద్వీపము, చెరుకు రసము, ఇది సుమేరు పర్వతం నుంచి అక్కడ దాకా అంటే చెరుకు రసం ద్వీపం దాకా మొత్తం టోటల్ గా ఎంత డిస్టెన్స్ వచ్చింది, ఎంత కొలత వచ్చిందని చూస్తుంది. సో దీన్ని పాలించింది ఎవరు? ఇంద్రజిహ్వుడు పాలించింది లక్షద్వీపాన్ని. సో లక్షద్వీపాన్ని పాలించింది ఇంద్రజిహ్వుడు. ఆయనకి 7 మంది కుమారులు కదా. రెండవ ద్వీపం నుంచి 6వ ద్వీపం దాకా 7 వర్షాలు ఉన్నాయి. అంటే ఆ రాజుకి ఎంత ఉన్న ఆ, కుమారులను బట్టి ఆ 7 మంది కుమారులకి 7 వర్షాలు ప్రతి ద్వీపంలో ఇచ్చేశారు అనమాట. అట్లా షాల్మలి ద్వీపము, యజ్ఞబాహు, ఆయనకి 7 మంది. కుషాద్వీపము, తర్వాత ఎక్కడ హిరణ్యరేత, ఈ రాజుకి మళ్ళీ 7 మంది. అంటే ఒక్కొక్క రాజు ప్రతి ద్వీపంలో 7 వర్షాలకి 7 మందికి అప్పచెప్పాడు అనమాట. అట్లా క్రౌంచ ద్వీపం, శాఖా ద్వీపం, పుష్కర ద్వీపం లాస్ట్ది. అది లాస్ట్ మనం చెప్పుకున్నాం కదా, అక్కడ 2 వర్షాలు ఉన్నాయి కాబట్టి 2 కుమారులు. 2 కుమారులు కాబట్టి ఆ కాబట్టి 2 వర్షాలు తనకి అప్పచెప్పాడు వాళ్ళకి. సో ఆ విధంగా మనం ప్రతి ద్వీపంలో కంపల్సరిగా అక్కడ ఉన్నటువంటి రాజు ఎవరు, ఆ రాజుకి ఎంతమంది కుమారులు, ఆ కుమారులు బట్టి వర్షాలను బట్టి కుమారులను బట్టి వర్షాలు చేసుకున్నారు. సో మొత్తానికి సో ఈ ఈ పద్ధతిలో క్యాల్కులేషన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అంతేకాకుండా ఇప్పుడు ఏడు ద్వీపాల్లో 7 మంది రాజులు ఉన్నారు. ఇప్పుడు 2వ ద్వీపం నుండి 6వ ద్వీపం వరకు 7 పర్వతాలు ఉన్నాయి, 7 వర్షాలు ఉన్నాయి, 7 పర్వతాలు ఉన్నాయి, అలాగే 7 నదులు ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ కూడా ఎన్నో సుందరమైన ఆశ్రమాలు, సరస్సులు, పువ్వులు మరియు పక్షులు ఉన్నాయి. చివరి ద్వీపంలో మాత్రం ఒక్క పర్వతము మరియు 2 నదులు ఉన్నాయి. ఆ నదులో స్నానం లేదా తాకడంతో అందరూ పవిత్రులు అవుతారు. అంటే 7 పర్వతాల నుంచి 7 నదులు ఉన్నాయి. 7 నదుల్లో మన కనీసం తాకినా స్నానం చేసినా వాళ్ళు పవిత్రులు అవుతారంట. సో కాబట్టి 7 వర్షాలు, 7 పర్వతాలు, తర్వాత 7 నదులు.
సో ప్రతి ద్వీపంలో, కానీ లాస్ట్ చివరి దాంట్లో మాత్రము వాళ్ళు ఒక పర్వతమే ఉన్నాయి, రెండు రెండు నదులు ఉన్నాయి, రెండు వర్షాలు ఉన్నాయి చెప్తున్నారు. అలాగే 4 వర్ణాల ప్రజలు ఈ ద్వీపాల్లో నివసిస్తారు. అన్ని ద్వీపాల ప్రజలు అద్భుతమైన ఆయుష్, శారీరక మరియు మానసిక బలము, తెలివి మరియు శౌర్యము అనుభవిస్తారు. చెప్పాను కదా, మీదంతా కూడా భౌమ స్వర్గమే. అంతా కూడా అంత అద్భుత ఆయుష్ 10,000 సంవత్సరాల దాకా, శరీరము, మానసిక బలము, దాంట్లో వీరత్వము, శౌర్యము అన్ని కూడా పుష్కలంగా ఉన్న ప్రజలకు ఉంటాయి. ఈ నివాసస్తులు ఒక దేవతను భగవంతుడి భాగంగా పూజిస్తారు. ఎవరు? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వరుణ, వాయు మరియు బ్రహ్మ. సో 6 ద్వీపాల్లో 6 మంది దేవతలను పూజిస్తారు. అది కూడా భగవంతుడిలో భాగంగా వాళ్ళు జీవిస్తారు. భగవంతుడిలో భాగంగా వాళ్ళు పూజిస్తారు అన్నమాట. సో ఇప్పుడు మనం చూసాము, వీళ్ళంతా కూడా మనం గమనిస్తే లక్షద్వీపంలో లక్షద్వీపంలో ఇక్కడ చూస్తే ఈ ఫస్ట్ 7 పర్వతాలు ఉన్నాయి. అలాగే షాల్మలి ద్వీపంలో 7 పర్వతాలు, కుషద్వీపంలో 7 పర్వతాలు, క్రౌంచ ద్వీపంలో 7 పర్వతాలు, 2 నుంచి 6 దాకా, 2 నుంచి 6 దాకా. అలాగే 7 నదులు కూడా. సో 7 నదుల గురించి చెప్తున్నాయి. 7 నదులు. అలాగే లాస్ట్ వచ్చరికి 4 రకాల వర్ణాలు. 4 వర్ణాలు ప్రతి ద్వీపంలో, 4 రకాల వర్ణాలు. సో ఈ విధంగా ప్రతి ద్వీపంలో కూడా ప్రత్యేకమైనటువంటి పర్వతాలు, ప్రత్యేకమైనటువంటి నదులు, ప్లస్ అక్కడ ఉండే వర్ణాలు. ఇవన్నిటిని కూడా మనం చూస్తూ ఇప్పుడు మనం వివరించింది మనం చూసాము. లాస్ట్ ద్వీపంలో మాత్రం ఒకటే పర్వతం ఉంటుంది, కానీ 2 నదులు ఉంటాయండి. ఒకటే పర్వతం కానీ 2 నదులు ఉంటాయి. సరే. పుష్కర ద్వీపం. సో పుష్కర ద్వీపంలో ప్రయత్నిస్తున్నాను మీకు చూపించడానికి. బట్ ఎనీహౌ, మీరు భాగవతంలో కానీ బుక్ కానీ తీసి చూస్తే సో పుష్కర ద్వీపంలో కూడా ఆ మనకి ఒక పర్వతం ఉంటుంది, 2 నదులు ఉంటాయి, అక్కడ కూడా 4 వర్ణాలు ఉంటాయి. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఆ ఈ టేబులర్ ఫార్మాట్ లో మనం చూస్తున్నాం. నెక్స్ట్, ఆయా ద్వీపాల్లో మనం చెప్పినట్టుగా ఆయా ద్వీపాల్లో ఆయా దేవతను కూడా, ఒక అధిష్టాన దేవత ఉన్నాడు. ఇంతకుముందు అధిష్టాన భగవంతుడు అంటే నారాయణ రూపం తీసుకున్నాం. ఇప్పుడేమో అధిష్టాన దేవత. ఇక్కడున్న వాసులందరూ కూడా ఆ దేవతల్ని భగవంతుడిలో భాగం కింద చూసుకుంటారు అనమాట. భగవంతుడిలో భాగం లాగా. ఆ విధంగానే వాళ్ళు ఆ దేవతల్ని పూజిస్తారు. ఉదాహరణకి నేను చెప్పినట్టు లక్షద్వీపంలో సూర్యుడు ఉంటాడు. సూర్యుడు అధిష్టాన దేవత. ఆయన ఎలా పూజిస్తారంటే వీళ్ళు చూడండి, సర్వవ్యాపి, సర్వాధిపతి, సర్వ పురుషుల్లోకెల్లా ఆది పురుషుడైన విష్ణుమూర్తి యొక్క ప్రతిబింబమైన సూర్యదేవుణ్ణి శరణు వేడదాము. చూడండి, భగవంతుడిలో భాగంలాగా వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ మనలాగా సూర్యుడు వేరుగాను, దేవతలు వేరుగా, భగవంతుడు వేరుగా చూడట్లే. వాళ్ళు ఒకవేళ దేవతలను పూజించినా కూడా
భగవంతుడిలో ఒక భాగమయ్యారు. భగవంతుడిలో ఒక అంశంగా, అంటే కృష్ణుడిలో, వాసుదేవుడిలో ఒక అంశంలాగా వాళ్ళు పూజిస్తారు వాళ్ళు. సో కాబట్టి మనము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ద్వీపంలో ఒక దేవతని నిరంతరం పూజిస్తూ ఉంటారు. కానీ ఆ దేవతను కూడా భగవంతుడి యొక్క అంశంలాగా పూజిస్తారు. అంటే స్వతంత్రంగా వాళ్ళు ఏం పూజించరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మనకంటే వాళ్ళు శాస్త్రాలు చూడవచ్చు, కానీ పద్ధతుల్లో కావచ్చు, ఆచారాలు పాటించడంలో కావచ్చు, మనకంటే వాళ్ళు ఆ ఎంతో కొంత అవగాహనతో వాళ్ళు చేస్తారు అక్కడ. కాబట్టి ఇక్కడ సూర్యుడిని ఏమంటున్నారు? విష్ణుమూర్తి యొక్క ప్రతిబింబమైన సూర్యదేవుని నేను శరణు వేడదాము. సో, విష్ణువు మాత్రమే పూజనీయుడైన ఏకైక దేవుడు. ఆయనే విష్ణువు మాత్రమే పూజనీయుడైన ఏకైక దేవుడు. ఆయనే వేదాలు, ఆయనే ధర్మము, మరియు ఆయనే సమస్త శుభ అశుభ ఫలాలు, ఆయనే మూలము. చూడండి, సూర్యదేవుని ప్రార్థిస్తున్నారే గాని వాస్తవానికి అక్కడ వాళ్ళు కీర్తి చేతి కూడా మళ్ళీ విష్ణునే కీర్తిస్తున్నారు వాళ్ళు. సో దానికి అసలు మూలము విష్ణువు, శ్రీహరి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, శాల్మలి ద్వీపంలో సోమ అంటే చంద్రుడు. సో చంద్రుడిని వాళ్ళు ఎలా కొలుస్తున్నారు? ఆ చంద్రుడు తన కిరణాలతోనే పితృదేవతలకు, దేవతలకు ధాన్యం పంపిణీ చేయడం కోసం మాసాన్ని 2 పక్షాలుగా విభజించాడు. సమస్త పౌరులకు, మనకు రాజు అయిన ఆ చంద్రుడు మనకు అనుకూలంగా ఉండుగాక. సో చంద్రుడు, అలాగే నెక్స్ట్ అగ్ని, అలాగే నెక్స్ట్ వరుణుడు, ఇట్లా వాయువు, వాయువు, లాస్ట్ చివరిగా బ్రహ్మ. పుష్కర ద్వీపంలో బ్రహ్మ, శాఖ ద్వీపంలో వాయువు, క్రౌంచ ద్వీపంలో వరుణ, కుషా ద్వీపంలో అగ్ని, శాల్మలి ద్వీపంలో సోమ, లక్ష ద్వీపంలో సూర్యుడు. సో మీరు వీటన్నిటి వెళ్ళి మీరు చదివారంటే క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. వీళ్ళందరూ కూడా శ్రీహరి యొక్క అంశం కింద తీసుకొని వాళ్ళు ఆయన కీర్తిస్తారు అనమాట. ఉదాహరణ అగ్నిలోకి వెళ్ళామనుకోండి, ఓ అగ్నిదేవ, నీవు శ్రీహరి యొక్క అంశము మరియు యజ్ఞాలన్నిటికీ ఆయనకే సమర్పిస్తావు. అందువల్ల అందువల్ల మేము దేవతలకు సమర్పిస్తున్న యజ్ఞ సామాగ్రి ఆ ప్రభువుకే సమర్పించామని నిన్ను వేడుకుంటున్నాము. ఎందుకంటే నిజమైన భోగ విలాసి ఆ ప్రభువు మాత్రమే. సో పేరుకైతే దేవతను పూజించినట్టే ఉంది, కానీ యాక్చువల్ గా దేవతల్ని కృష్ణుడిలో భాగంగా వాళ్ళు పూజిస్తున్నారు అన్నమాట. అట్లా మనం ఈ అనేక ద్వీపాల్లో, ముఖ్యంగా ఈ ఈ 6 ద్వీపాల్లో కూడా ఒకనొక అధిష్టాన దేవత నుంచి మనం భగవంతుడికి సమర్పిస్తున్నాము. సో మీరు ఒకసారి భాగవతంలోకి వెళ్ళి కానీ ఇవి కానీ మీరు కానీ ఆ శ్లోకాలు కానీ తీసుకోగలిగితే మీకు అన్ని కూడా అక్కడ మీరు చూడొచ్చు అన్నమాట. సో సింపుల్ గానే ఉన్నాయి, అంత కష్టమేం లేదు ఈ ఈ ఈ ప్రార్థనలన్నీ కూడా. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం అసలు ఎలా ఉన్నదో ఒకసారి మనం పిక్చర్ చూద్దాం. ఇక్కడ నుంచి జంబూ ద్వీపం దగ్గర నుంచి చివరి దాకా ఇది జంబూ ద్వీపం. ఇక్కడ ఉంది జంబూ ద్వీపం. ఇక్కడ చిన్నదిగా జంబూ ద్వీపం. ఆడి నుంచి ఇక్కడ దాకా మొత్తం 7 ద్వీపాలు వచ్చేయట. ఫస్ట్ లోనే మనం చెప్పుకున్నాం, ప్రతి ద్వీపానికి ఒక సముద్రం ఉంది. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అవి సైజు పెరుగుతూ వెళ్తున్నాయి. జమ్మూ ద్వీపం 0.1 లక్ష యోజనాలు అయితే ఆ లవణ సముద్రం కూడా 1,00,000 యోజనాలు, తర్వాత 2 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు, 4 లక్షలు, 8 లక్షలు, 8 లక్షలు, 16, 32, 64. అంటే పొయ్య కొంది సైజు పెరుగుతూ వెళ్ళాడు కాబట్టి ప్రియవ్రతుడు. సో ఈ ద్వీపాల సైజు, అలాగే మన సముద్రాల సైజు కూడా పెరుగుతూ వచ్చాయన్నమాట. సో నేను చెప్పినట్టుగా చూడండి, ఆయా ద్వీపాల్లో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి,
అన్ని పట్టలేదు కానీ కొన్ని వరకే పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాఖా ద్వీపం పెట్టారు ఇక్కడ. ఇప్పుడు మన శాఖా ద్వీపం గురించి మాట్లాడుతున్నాం. ఇది శాఖా ద్వీపం. చూడండి, ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ ఒక పర్వతం, ఇక్కడ ఒక పర్వతం, ఇక్కడ ఒక పర్వతం, 3, 4, 5, 6, 7, మొత్తం 7 పర్వతాలు ఉన్నాయి. అంటే రెండో ద్వీపం నుంచి 6వ ద్వీపం దాకా అన్ని 7 పర్వతాలు ఏర్పడుతుంది. ఇక్కడ డయాగ్రామ్ కోసం ఓకేనా, అది పట్టట్లేదు కాబట్టి జస్ట్ ఒకదానికి మోడల్ కింద చూపిస్తున్నారు అనమాట. సో 7 ద్వీపాలు ఉన్నాయి, 7 నదులు ఉన్నాయి. అట్లాగే ఇది శాఖా ద్వీపం కదా, దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ ఒక చెట్టు ఉందన్నమాట. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఒక చెట్టు గాని ఒక మొక్క గాని ఆ, వాటికి వాటికి ఆయా పేర్లు కూడా, ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఇచ్చి ఉండొచ్చు. అందువల్ల ఐదర్ ఒక చెట్టు గాని ఒక మొక్క గాని వాటిని ఉద్దేశించి ఆ, వాటి పేర్లే వాటికి పెట్టారు అనమాట. ఓకే. సో ఆ విధంగా మనకి జస్ట్ ఒక చిన్న నమూనా ఇచ్చారనమాట ఇక్కడ. సో ప్రతి ద్వీపంలో నా 7 పర్వతాలు, 7 నదులు ఉన్నాయి. అలాగే లాస్ట్ చూడండి, ఇది పుష్కర ద్వీపం. ఇది పుష్కర ద్వీపం. ఇది శుద్ధ నీరు. సో పుష్కర ద్వీపంలో మనం చెప్పాం కదా, ఒకటే పర్వతం ఉంది, అలాగే 2 నదులు ఉన్నాయి. 2 నదులు. ఈ నది ఒక నది. రెండు వర్షాలు అంటే ఒక పర్వతం ఒక ఒక పర్వతం ఉంది, 2 వర్షాలు, 2 నదులు. ఏంటా పర్వతం అంటే ఇక్కడ ఒకటే పర్వతం ఉంది అంటే ఏంటా పర్వతం అంటే ఇవ్వండి, ఈ మానసోత్తర పర్వతం. మానసోత్తర పర్వతం ఇది అడ్డంగా పుష్కర ద్వీపాన్ని 2గా చీల్స్తుంది. ఇది మానసోత్తర పర్వతం. కానీ మిగతా ద్వీపాల్లో మాత్రం మీకు చూసే పర్వతాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా ఒక పుష్కర ద్వీపంలో మాత్రమే అడ్డంగా ఇలా ఉంది. అండ్ ఈ ద్వీపం పైనే సూర్యుడు ఈ ద్వీపం ఈ మొత్తం ఈ భూమండలం తిరుగుతాడు. ఈ ఈ ఈ పర్వతం పైనే అన్నమాట. ఈ పర్వతం పైన తిరుగుతాడు సూర్యుడు. ఈ పర్వతం పైన తిరుగుతూనే మొత్తం 3 లోకాలకి కావాల్సిన విధంగా, ముఖ్యంగా ధ్రువలోకం దాకా, ధ్రువలోకంలో కింది భాగం వరకు ఇక్కడ నుంచే సూర్యుడు మొత్తం వెలిగిస్తాడు అనమాట. ఇక్కడ నుంచి మొత్తం. సో ఇది పుష్కర ద్వీపం పైనటువంటి పర్వతం పైన తిరుగుతాడు అనమాట. ఇది కొంచెం జూమ్ అన్నమాట, ఇంకొంచెం జూమ్ లో చూసాను. చూడండి, షాల్మలి ద్వీపం. ఇక్కడ సాల్మలి చెట్టు ఉంది. ఇక్కడ సాల్మలి చెట్టు ఉంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. అలాగే ప్లక్ష ద్వీపంలో నెక్స్ట్ దాని ముందున్న ప్లక్ష ద్వీపం, దాని కూడా ప్లక్ష అనే ఒక చెట్టు ఉంది, దానివల్ల దానికి ఆ పేరు వచ్చింది అనమాట. అట్లాగే చూడండి, 7 పర్వతాలు. సో దీనికి శాలమలి ద్వీపంలో 7 పర్వతాలే, ఇక్కడ ప్లక్ష ద్వీపంలో కూడా 7 పర్వతాలు, 7 నదులు. ఒక పుష్కర ద్వీపంలో మాత్రమే చివరిది, దాంట్లో మాత్రమే ఒక పర్వతం, 2 వర్షాలు అండ్ 2 నదులు. అంటే అప్పుడు 2 వర్షాలు అంటే ఏంటి అక్కడ మీరు కానీ గమనిస్తే ఇది ఇది 2 వర్షాలు అన్నమాట.
పుష్కర ద్వీపం. సో ఇది ఒక వర్షం, ఇది ఒక వర్షం, ఇది 2 వర్షాలు. రెండు ఈ పర్వతం 2 వర్షాల కింద డివైడ్ చేసింది, ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు. సో నేను చెప్పినట్టుగా 4 వర్ణాలు, చూసినట్టుగా ఇవన్నీ పర్వతాల పేర్లు అని ఇచ్చి ఉన్నాం. ఇందాక మనం డిస్కస్ చేసిన పర్వతాల పేర్లు, నదుల పేర్లు, అక్కడ ఉండే వర్ణాలు, 4 రకాల వర్ణాలు. అంటే మరి మనం ఎట్లా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటున్నాము, అట్లా శృతిధారాస్, వీర్యధారాస్, వసుంధరాస్, ఇషందురాస్, కుశలాస్, కోవిదాస్, అభియుక్తాస్, పులకాష్, ఇట్లా ఇవన్నీ వివిధ వర్ణాలు అన్నమాట. ఉండేటువంటి నివసస్తుల యొక్క వేరు వేరు వర్ణాలు ఇవన్నీ. సో దాన్ని ఇప్పుడు మనం కొద్దిగా వివరంలోకి వెళ్తున్నారు ఇక్కడ. సో ద్వీపంలో బంగారంలా ప్రకాశిస్తుంది. జంబూ జంబూ వృక్షమంత ఎత్తుగా 1,00,000 వెయ్యి యోజనాల వెడల్పు మరియు 1.1 అంటే 1100 యోజనాల ఎత్తు, అంత పెద్ద చెట్టు ఉందన్నమాట అక్కడ. జంబూ వృక్షం అంత ఈ చెట్టు ఉంది అక్కడ. ఏంటి ఆ చెట్టు పేరు? ప్లాక్ష వృక్షం. వేరు వద్ద 7 జ్వాలలతో కూడిన అగ్ని ఉంది. అక్కడున్న దేవత ఎవరు? సూర్యుడు. సో ఆయన ఏమని పూజిస్తున్నారు? సర్వవ్యాపి, సర్వాధిపతి, సర్వపురుషుల్లోకెల్లా ఆది పురుషుడైన విష్ణుమూర్తి యొక్క ప్రతిబింబమైన సూర్యదేవుని శరణు వేడుదాము. విష్ణువు మాత్రమే పూజనీయుడు, ఏకైక దేవుడు. ఆయనే వేదాలు, ఆయనే ధర్మము, మరియు ఆయనే సమస్త అశుభ ఫలాలకు ఆయనే మూలము. సో ఆ విధంగా ద్వీపం ఆ విధంగా ఉంది. శాల్మలి ద్వీపంలో ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, శాల్మలి చెట్టు ఉంది. ఈ శాల్మలి చెట్టే అంట గరుడుల వారికి నివాసంగా ఉంది. సో ఇటువైపు వచ్చినప్పుడు, మన భూమి వైపు వచ్చినప్పుడు, సో ముఖ్యంగా ఈ భూమండలం వైపు వచ్చినప్పుడు గరుడుల వారు శాల్మలి వృక్షం పైన తను వాలుతుందంట. ఎందుకంటే అది అక్కడ కంపల్సరీగా దాని నివాసం శాల్మలి వృక్షం దగ్గర. అక్కడ పూజించే వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? చంద్రుడిని పూజిస్తున్నారు అన్నమాట. చంద్రుడు ఇద్దరికి నివాసం ఇస్తారు, ఒకరి దేవతలకి, 2 పితృదేవతలకి. సో వీళ్ళిద్దరికి కావాల్సినటువంటి నివాస స్థలము సో చంద్రుడు అన్నమాట. అండ్ చంద్రుడిలో ఎక్కువ నీల శాతం ఎక్కువ ఉంది. ఎట్లా అయితే సూర్యుడిలో ఎక్కువ అగ్ని శాతం ఎక్కువ ఉంటుందో, చంద్రుడిలో ఎక్కువ నీల శాతం ఎక్కువ ఉంటుంది. ఆ నీల శాతం ఎక్కువ ఉండడం వల్లనే మనకి ముఖ్యంగా పౌర్ణమి రోజులు వచ్చినప్పుడు మనకి ఆ టైంలో మనకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది అన్నమాట. మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు మనం అంటే ముఖ్యంగా పల్లెటూరులో మనకి మంచి పౌర్ణమి రోజు మనం బయట కూర్చొని హ్యాపీగా మనం అంటే కబుర్లు చెప్పుకొని తింటూ, ఇంటి గతంలో చూసాం మనం. ఆ విధంగా కొంతమందికి అనుభవం కూడా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడిలో ఉండేటువంటి ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో, మాక్సిమం చంద్రుడు మనసును కంట్రోల్ చేస్తాడు. అందుకే మనసుకి ఒక తెలియనటువంటి ఒక రిఫ్రెషింగ్ గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. సో చంద్రుడితో తెలియకుండా సో మనసుని కంట్రోల్ చేసేటువంటి మనసుపై ప్రభావం ఉంది. చంద్రుడి యొక్క ప్రభావం మనసుపై ఉంటుంది. అలాగే ఆ చంద్రకిరణాల్లోంచి వచ్చేటప్పుడు చంద్రకిరణాల నుంచి ఆ నీళ్లు కూడా ప్రవేశిస్తాయి అన్నమాట ఈ భూమి మీదకి. అయితే మనకు కనబడవు. ఎట్లా అయితే ఏదైనా కొన్ని ఆవిరైపోయినప్పుడు మనకి అది కనబడుతుంది కదా, నీళ్లు కనబడవు ఆవిరైపోయినప్పుడు. అలాగే చంద్రుడిలో నుంచి నీళ్లు ఈ చంద్రుడి కిరణాల్లో నుంచి అవి వస్తూ 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 ఆ కిరణాలు అయితే ఎప్పుడైతే భూమి మీద పడతాయో, ముఖ్యంగా పండ్లు, కూరగాయల మీద, వాటి టేస్ట్ పెరుగుతుంది అన్నమాట. చంద్రుడి వల్లే టేస్ట్లు పెరుగుతాయి. ఎందుకంటే దాని నుంచి కొంత రసం ఆ కిరణాల ద్వారా వస్తా ఉంది. సో ఆ విధంగా చంద్రుడి యొక్క ప్రభావం ఈరోజు మన రుచుల మీద, ఎస్పెషల్గా కాయగూరలు, పండ్లు, అన్నిటి మీద వాటి ప్రభావం ఉంది. సో చంద్రుడు కానీ లేకపోతే ఆ టేస్ట్ అసలు రాదన్నమాట.
దానికి చంద్రుడు ముఖ్య కారణం అవుతుంది. నెక్స్ట్ కుషద్వీపం. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కుషా గడ్డి ఎక్కువ ఉంటుంది, అందుకే దానికి కుషాద్వీపం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఎవరు, ఇక్కడ ఇక్కడ అగ్ని అగ్నిదేవుడు. సో అగ్నిదేవుడు ఇక్కడ, ఆయన హరి యొక్క అంశంగా యజ్ఞాలన్నింటికి ఆయనకే సమర్పిస్తావు. అందువల్ల మేము దేవతలు సమర్పిస్తున్న యజ్ఞ సామాగ్రిని ఆ ప్రభువుకే సమర్పించమని నిన్ను వేడుకుంటున్నాము. సో ఇక్కడ మనకి క్లియర్ గా మనకి తెలుస్తా ఉంది, కుషద్వీపంలో కుషా గడ్డి వల్ల దానికి ఆ పేరు వచ్చింది. నెక్స్ట్ శాఖా ద్వీపం. సో శాఖా వృక్షం ఉంది కాబట్టి అది చాలా సువాసన కలిగి ఉంది, దాని పరిమళానికి దీపం అంతటికి అందిస్తుంది. సో దాని ప్రత్యేకత. ఎవరు? వాయువు అధిష్టాన దేవత. సో ఇతను అంతర్యామి అనగా పరమ పురుషుడు, విశ్వ సృష్టికి అధిపతి ఆయన. సో మనలను అన్ని ప్రమాదాల నుండి రక్షించుగాక. ఆయన ప్రాణం ఆయన ప్రాణం వంటి వివిధ వాయువుల యొక్క వాళ్ళు క్రియలు నిర్దేశిస్తాడు. సో నెక్స్ట్, సో ఈ విధంగా వాయువుని వాళ్ళు ప్రార్థిస్తారు. తర్వాత చివరిది పుష్కర ద్వీపం. ఇక్కడ అగ్ని జ్వాలల వల్లే తేజస్సుతో కోటి కోటి స్వచ్ఛమైన బంగారు రేకులతో కూడిన ఒక గొప్ప పద్మం ఉంది. ఆ పద్మాన్ని బ్రహ్మదేవుడు ఆసీనుడిగా భావిస్తాడు. సో పుష్కర అనే ఇప్పుడు ఒక ప్లేస్ కూడా ఉంది. అదే పుష్కర అంటే ఆ, సో 1000 రెక్కల ఒక పద్మం ఉందంట పుష్కర. అక్కడ దాని మీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఇక్కడ దీనికి అధిష్టాన దేవత ఎవరు? బ్రహ్మ. ఈ ద్వీపానికి సో వ్యక్తమైన వేద జ్ఞాన స్వరూపి, కర్మకాండల రూపి, పరమేశ్వరునికి అంకితమైన మరియు భగవంతునికి భిన్నము కాని బ్రహ్మదేవునికి మేము నమస్కరిస్తున్నాము. సో ఆ విధంగా ఆ పుష్కర ద్వీపంలో ఉన్న వాళ్ళు బ్రహ్మని పూజిస్తారు. ఆ పుష్కర ద్వీపం నాకు చెప్పినట్టుగా ఏముంది ఇక్కడ? మానసోత్తర పర్వతం ఉంది. ఈ పుష్కర ద్వీపంలో మధ్యలో ఉన్నది లోపల బయటకు భాగాలుగా సరిహద్దు వలె ఉంటుంది. దీని వెడల్పు ఎత్తు 10,000 యోజనాలు అన్నమాట. 10,000 యోజనాలు దీని పొడవు ఎత్తు. ఆ పర్వతం యొక్క ఆ పర్వతంపై 4 దిక్కుల్లో నలుగురి దేవతల వసతి గృహాలు ఉన్నవి. తూర్పు దేవదాని ఇంద్రుడుంటాడు, దక్షిణం సంయమని యమరాజు, పడమర విమ్లోచని వరుణ, ఉత్తరము విభావరి అంటే చంద్రుడు గురించి. సూర్యుడు తన రథచక్రము ఈ పర్వతంపై నడుపుతూ మేరు పర్వతం చుట్టూ 1 సంవత్సరం తిరిగి కాలంలో ఉత్తరాయణం మరియు దక్షిణాయనం సమయము దేవతలకు ఒక పగలు రాత్రిగా చేస్తాడు అని చెప్పినట్టుగా. చూడండి, 1 చక్రం అన్నమాట రథం. సో సూర్యుడి రథం 1 చక్రంతోనే వెళ్తుంది. దేని మీద వెళ్తుంది? మానసోత్తర పర్వతం పైన వెళ్తుంది. దీనికి యాక్సిల్ అంటే దానికి ఉరుసు అంటారు కదా, ఉరుసు. సో మామూలుగా అయితే 2 వైపుల చక్రాలు ఉంటాయి కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ 1 చక్రం ఉంది కానీ దాని రుసుము ఎక్కడి దాకా వెళ్తుంది? మేరు పర్వతం దగ్గరికి వెళ్తుంది అనమాట. దీని కనెక్షన్ మేరు పర్వతం దాకా వెళ్ళి అక్కడి నుంచి ఈ మొత్తం ఈ భూమండలానికి ఎంతవరకు అవకాశం ఉంటే ఈ సూర్యుడు తిరుగుతుంటాడు అనమాట. అదే కక్షలాగా, మానసోత్తర పర్వతమే కక్షలాగా తిరుగుతుంటాడు అనమాట. సో ఈ విధంగా అనమాట. మేరు పర్వతం నుంచి ఇది 1 చక్రం అనమాట. ఈ రథంపై సూర్య భగవానుడు, ఇదే సూర్య భగవానుడు. దీనికి చూడండి, ధ్రువలోకం నుంచి ఇంకొక యాక్సిస్ వస్తుంది. సో ఈ విధంగా దీన్ని సపోర్ట్ ఉండడం వల్లనే ఎగ్జాక్ట్ గా సూర్యుడు అదే కక్షను తిరుగుతూనే ఉంటాడు. సో విచిత్రం ఏంటంటే ఇవేవి మనకు కనబడవు ఇవి, కానీ దాని యొక్క యాక్సిల్, దాని సపోర్ట్ మేరు పర్వతం దగ్గర నుంచి 7 దాకా ఉందన్నమాట. సో 15,75,000 యోజనాలు. మీరు ఇంకోటి కానీ గమనిస్తే భూమి ఫ్లాట్ గా లేదు, భూమండలం కొద్దిగా స్లాంటింగ్ వచ్చింది చూడండి.
ఇది ఇది యాక్చువల్ గా భూమండలం. అంటే ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకో. సో ఈ విధంగా ఉందన్నమాట. అంటే పైన జంబూ ద్వీపం ఉంటుంది. జంబూ ద్వీపం నుంచి ఒక్కొక్క స్టెప్ కింద దిగుతూ వస్తుంది అనమాట కిందకి. అంటే నెక్స్ట్ ద్వీపం ఎందుకంటే ఇంకొంచెం లెవెల్ కింద ఉంటుంది, ఇంకొంచెం లెవెల్ కిందకి వెళ్తుంది, ఇంకో ద్వీపం, ఇంకో ద్వీపం, ఇంకో ద్వీపం. అట్లా ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పై నుంచి ఒక పై నుంచి నిదానంగా కొద్ది కొద్దిగా స్లాంటింగ్ అవుతూ 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 స్టెప్ బై స్టెప్ చివరికి ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ గా ఈ ఏరియా, అంటే ఈ ఏరియాకి వచ్చేసరికి ఆల్మోస్ట్ నిల్ అన్నమాట. ఈ ఏరియాకి వచ్చేసరికి అంటే ఇట్లా ఫ్లాట్ గా అనమాట. జంబూ ద్వీపము, లక్ష ద్వీపము, తర్వాత షల్మలి ద్వీపము ఇట్లా స్ట్రైట్ గా లేదనమాట. ఇది కొద్దిగా స్లాంటింగ్ గా ఉంది ఇట్లా. అలా ఉండబట్టే సూర్యుడు తిరగగలడు అనమాట. సో ఫ్లాట్ గానే ఉన్నట్లయితే పూర్తిగా దాని ప్రమాణాలు మారిపోతాయి. కాబట్టి దానికి ఈజీగా యాక్సెస్ దొరికింది. సూర్యుడు ఫుల్ గా తిరిగే అవకాశం దొరికింది. దానికి ఉన్న రుసుము ఏదైతే ఉందో, ఆ ఏదంటే ఆ సపోర్ట్, ఆ రాడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది మేరు పర్వతం దాకా వెళ్ళి ఆ నుంచి ఇక్కడ దాకా ఈ సూర్యుడిని తిరగడానికి కావాల్సిన ఒక సపోర్ట్ దొరికింది. ఆ సూర్యుడు కూడా ఎక్కడున్నాడంటే ఈ ఈ కింద భూమి భాగం, అంటే కింద భూమండలం నుంచి పైకి 1,00,000 యోజనాలు అన్నమాట హైట్ పైన. సో 7 నుంచి 7 దాకా 1,00,000 యోజనాలు హైట్ ఉంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక రుసుమేమో మేరు పర్వతము, ఇంకో రుసుమేమో పై నుంచి ధ్రువలోకం నుంచి ఒకటి వస్తుంది. అట్లా ధ్రువలోకం నుంచి ఇట్లా మేరు పర్వతం నుంచి వచ్చినటువంటి ఇది ఈజీగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట తిరగడం. ఆ విధంగా ఇది ఎక్కడ తిరుగుతా ఉంది? పుష్కర ద్వీపంలో ఉన్న మానసోత్తర పర్వతం మీద తిరుగుతా ఉంది. ఇక మీకు ఇది కొంచెం క్లారిటీ వస్తుంది ఇక్కడ. ఇదేంటంటే ఇది వచ్చేసి ఇక్కడ వచ్చి ఫ్లాట్ గా కానీ ఉంటే సూర్యుడు యొక్క తిరగడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది. ఇది ఫ్లాట్ గా ఉండేది. ఈ విధంగా అన్ని ద్వీపాలు ఫ్లాట్ గా ఉంటే సూర్యుడు ప్రాపర్ గా తిరిగే అవకాశాలు లేవు. కాబట్టి అందుకని ఇక్కడ చూస్తే మీరు కానీ గమనిస్తే ఇది కిందకి వెళ్తూ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఈ ఏరియాలో చుట్టూ తిరగచ్చు అనమాట. సూర్యుడు తిరుగుతాడు అదే కక్షలో మానసోత్తర పర్వతం చుట్టూ తిరుగుతాడు. మీరు గమనించారా? ఇక్కడ కూడా మన ద్వీపం ఏడుంది అంటే ఏంటది? భరత ఖండం ఏడుంది అనమాట. జంబూ ద్వీపంలో భరత ఖండం. కాబట్టి సూర్యుడు ఇప్పుడు మొత్తం భూమండలం చుట్టూ తిరుగుతున్నాడు. భూమండలం స్టాగ్నెంట్ గా స్టేబుల్ గా ఉంది, ఇట్లాగే ఉంది. సో భూమి అసలు తిరగట్లేదు. సో భూమి ఇట్లా ఉంటే సూర్యుడు తిరుగుతున్నాడు, అలాగే చంద్రుడు తిరుగుతాడు, అట్లాగే అన్ని గ్రహాలు తిరుగుతాయి మొత్తం. అది ముందు ముందు మనం చూస్తాము. అలా తిరగబట్టే అలా తిరగబట్టే ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉండబట్టే సూర్యుడు సూర్యుడు పైకి కిందకి వెళ్ళగలుగుతాడు. పైకి వెళ్ళాడు అనుకోండి, తర్వాత పైకి కిందకి వెళ్ళగలుగుతాడు. సో పైకి వెళ్ళినప్పుడు ఉత్తరాయణం అంటున్నాము, కిందకి వెళ్ళినప్పుడు దక్షిణాయనం అంటున్నాం. ఉత్తరాయణం దక్షిణాయనం అన్ని కూడా ఈ ఈ గ్యాప్ ఉండబట్టే పైకి కిందకి వెళ్ళగలుగుతాడు. కొంత పైకి వెళ్ళగలుగుతాడు, కొంత కిందకి రాగలుగుతాడు. అది ఫ్లాట్ గా ఉన్నింది అనుకోండి, ఉత్తరాయణ దక్షిణాయనం మనం చేయలేము అసలు.
ఇప్పుడు ఇప్పుడు వరకు మనం ఏదైతే మనం చెప్పుకున్నామో, ఇప్పుడు వరకు మనం జంబూ ద్వీపము జంబూ ద్వీపం తర్వాత లక్షద్వీపము, శాల్మలి ద్వీపము, ఇట్లా వరుసగా పుష్కర ద్వీపం దాకా వెళ్ళాం కదా. ఇప్పటి వరకు మనం ప్రియవ్రతుడు ఈ భూమండలాన్ని 7 ద్వీపాలుగా, అలాగే 7 సముద్రాలుగా డివైడ్ చేశాడు అని ఫస్ట్ మనం ఇవన్నీ మాట్లాడుకొని, మనం భూమండలాన్ని ఇంచుమించు మనం ఏం చెప్పామంటే భూమండలం అంతా 7 ద్వీపాలు, 7 సముద్రాలే అన్నట్లుగా మనం ఇప్పటి వరకు ఎక్స్ప్లెనేషన్ వెళ్తా వచ్చింది. జంబూద్వీపంలో వివరించుకున్నాము. తర్వాత ఈ రోజు మనం అన్ని ద్వీపాల్లో ఉండేటువంటి చెట్లు కావచ్చు, పర్వతాలు, ఆ వర్షాలు, అక్కడ ఉండే వర్ణాలు, మనుషుల యొక్క వర్ణాలు, తర్వాత ఇప్పుడు ఆ పుష్కర ద్వీపంలో సూర్యుడి యొక్క కదలికలు, ఆ మానసత్వ పర్వతం మీద వెళ్తుంది అని చెప్పుకుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఓన్లీ ఈ భూమండలంలో 10% మాత్రమే చూసాము. ఇంతే కాదనమాట. భూమండలం ఉండేది ఇంతే కాదు. ఈ 7 ద్వీపాలను దాటి ఇంకా చాలా ఉంది. ఇంకా 80-90% స్పేస్ ఉంది ఇంకా. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది ఒకే ఒక్క భూమండలం గురించి మాత్రమే మాట్లాడాం. ఇంకా మనం పైన భూవర్లోకము, ఆ లోకాలకు ఇంకా పోలేదు మనం ఇంకా. కేవలం జంబూ ద్వీపం గురించి, జంబూ ద్వీపం చుట్టూ ఉన్న మిగతా ద్వీపాలు, 7 ద్వీపాల గురించి మాట్లాడుకున్నాం. సో రేపు క్లాస్ లో దాన్ని దాటి ఇంకెక్కడ ఏమేమి ఉంది, దాన్ని దాటి ఇంకేమేమి ఉన్నాయి, ఏం పర్వతాలు ఉన్నాయి, అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఆ దా- దానికి అవన్నీ ఉండడానికి లేదా ఈ ఈ ద్వీపాలకి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా. సో అవన్నీ కూడా దేనికి దేనికి ప్రయోజనం చేకూరుతాయి అవన్నీ, అవి ఉండడం వల్ల. సో ఇప్పటి వరకు మనం జస్ట్ ఆ 7 ద్వీపాలు, 7 సముద్రాల వరకే మనం చూసాం. ఇది దాటి భూమండలం పైనే ఇంకేమి ఉన్నాయి. సో వాటి గురించి మనం రేపు చూస్తాము. సో ఆ విధంగా మనం ఒక విధంగా చెప్పాలంటే భూమండలంలో ఒక భాగాన్ని మనం చూసాము. అది కూడా ద్వీపాలు, సముద్రాలు ఉండేటువంటి ఆ ఏరియా వరకే మనం చూసాము. దాని తర్వాత భూమండలంలో ఉండే మిగిలిన భాగం, ఈ 7 ద్వీపాలను దాటి ఉండే భాగాన్ని రేపు చూస్తాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం ఈ జయ, అనంత కోటి వైష్ణవులు ఈ జయ, జగద్గురు శ్రీల జయ.